క్రిస్పీ ఎండుమిరపకాయ పల్లి పచ్చడి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. దీనికి కావలసినవి ఇక్కడ నేను 100 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నానండి, ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్, పోపు గింజలు తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత పోపు గింజలు వేసుకున్నాను. కొంచెం పోపు గింజలు ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు ఫ్రై కావాలి. తర్వాతనే మనము పల్లీలు వేసుకోవాలి. కొంచెం పల్లీలు ఫ్రై అయ్యాక చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకోవాలి. మనము సిమ్లోనే పెట్టి ఇవన్నీ వేయించుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేసా కూడా కలుపుతూ ఉండాలండి, లేకపోతే పల్లీలు మాడిపోతాయి వేడికి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. మనము మళ్ళీ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసి పోపు పెట్టుకుందామండి. చూడండి, పోపు పెట్టాక ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.